హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ హోమ్ స్టోరీస్. నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నా ఈ యూట్యూబ్ ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి, అలాగే క్రాఫ్ట్ వీడియోస్ ఉంటాయి, హోమ్ డెకర్ వీడియోస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ట్రావెలింగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవ్వాలంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే కనుక నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పటి వరకు నా ఛానల్లో వచ్చేసి కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేశాను. అవి ఫుల్ లెంత్ వీడియోస్ అయితే కాదు, షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను. అండ్ అలాగే టెంపుల్ విజిటింగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. అండ్ హోమ్ డెకరేషన్ క్రాఫ్ట్ ఐటమ్ ఒకటి చేసి అదొకటి పోస్ట్ చేశాను. ఇవన్నీ కూడా షార్ట్ వీడియోసే. అండ్ ఇది మాత్రం ఫుల్ లెంత్ వీడియోనే. ఒక కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను, అది ఫుల్ లెంత్ వీడియో తీశాను. ఇప్పటివరకు మీరు ఆ షార్ట్ వీడియోస్ కనుక చూడకపోతే కనుక ప్లీజ్ విజిట్ మై ఛానల్ అండ్ ఒకసారి అవి చూసి లైక్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఒక పాతకాలం నాటువంటి ఒకటి చేద్దాం అనుకుంటున్నానండి. అది మీ అందరికీ మేబీ తెలిసే ఉంటుంది. అదేనండి, తెలకపిండి బీరకాయ కర్రీ అలాంగ్ విత్ ఎండ్రాయిలు. ఈ కర్రీకి వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బీరకాయలు తీసుకొని వాటిని పీల్ చేయాలి. పీల్ చేసేసిన తర్వాత శుభ్రంగా వాటిని వాష్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అఫ్కోర్స్ బీరకాయ మనకి ఈజీగానే కుక్ అయిపోతుంది. అది కూడా మంచి లేతగా ఉన్న బీరకాయ అయితే మాత్రమే నేను చెప్పేది. మంచిగా ఉన్న బీరకాయలు తీసుకుంటే మనకి అవి మనకి సైజు కొంచెం పెద్దదైనా చిన్నదైనా మనకి ఈజీగానే మగ్గిపోతుంది. సో ఇలా ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దెన్ ఇదిగోండి, నేను ఇక్కడ అయితే వీడియోలో బీరకాయలు కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మనం దానికి తగ్గట్టుగా మనకి ఆనియన్స్ ఇందులో పెద్ద ఎక్కువ ఏం వేయక్కర్లేదండి. నేను తీసుకున్న క్వాంటిటీ ఒక ఆనియన్ మాత్రమే తీసుకున్నాను. ఆనియన్ ఒకటి తీసుకొని దాన్ని కూడా సేమ్ అట్లానే మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కాదు, దానికి తగ్గట్టుగానే. నేనైతే నా క్వాంటిటీకి ఒక ఆనియన్ సరిపోతుందని ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ పీసెస్ కూడా తీసుకోవాలి. అండ్ నేను ఒక పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేశాను. ఈ క్లిప్పింగ్ కూడా యాడ్ అవుతుంది దీంట్లో. ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ యాజ్ వెల్ యాజ్ బీరకాయ, ఈ మూడు కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను ఈ కర్రీ వచ్చేసి మా అమ్మ వాళ్ళు చేసే స్టైల్లో చేస్తున్నాను. అంటే అందరూ ఒకే రకంగా చేస్తారని నేను అన్న, కానీ ఇది నేను మా అమ్మ దగ్గర అండ్ అమ్మమ్మ వాళ్ళు చేసే స్టైల్లోనే చేస్తున్నాను. వాళ్ళ దగ్గర నేర్చుకున్న రెసిపీ ఇది. వాళ్ళు చేసినట్టుగానే చేస్తున్నాను. మ్యాక్సిమం తెలిసి ఇది ఎక్కువ ఆంధ్ర సైడే చేస్తారనుకుంటున్నాను నేను. అండ్ మీకు తెలిస్తే కానీ కామెంట్ చేయండి. అండ్ మనం ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయ, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ముక్కని ఒక ప్యాన్లో వేసుకొని ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఆ తర్వాత కారం కూడా వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, పసుపు తగినంత, మీకు తెలుస్తుంది ఎంత వేయాలి అన్నదని తగినంత వేసేసుకొని ఆ మూడు కూడా బీరకాయలకి ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా నేను కలుపుకోవాలి దాన్ని బాగాను. ఈ రెసిపీ మనకి చాలా ఫాస్ట్గానే అయిపోతుందని చెప్పాలి. అది కూడా మనకి బీరకాయలు కొంచెం లేతగా ఉంటే కనుక త్వరగానే మగ్గిపోతాయి బీరకాయలు. అంటే అవి మరీ మనకి వేరేగా వెజిటేబుల్తో పోల్చుకుంటే మనకి బీరకాయ అన్నది ఈజీగా కుక్ అయిపోయే వెజిటేబుల్. సో మనకి ఈ కర్రీ చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇందులో మనం ఉప్పు, కారం, పసుపు వేసేసిన తర్వాత ముక్కలు బాగా పట్టేలా కలపాలి. అండ్ కలిపిన తర్వాత వాటర్ కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. అంటే మీకు తెలుసు కదండి, బీరకాయ ఆటోమేటిక్గా మనకి వాటర్ అనేది ఎక్కువ వదులుతుంది. సో వాటర్ మనం కూడా ఎక్కువ వేస్తే కనుక రెండు కూడా మనకి బాగా ఎక్కువైపోతాయి. సో మనం వాటర్ చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి. మనం వాటర్ కనుక ఎక్కువ వేసామంటే కనుక ఈ కర్రీకి కొంచెం వాటరీగా ఉంటుంది, అంటే తేమ ఎక్కువగా ఉంటుంది కర్రీకి. ఈ కర్రీ అంత తేమ ఉంటే బాగోదు, కొంచెం డ్రైగా ఉన్నట్టుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనకి వాటర్ మరిగినాయి, అందులోనే ఇవి బాగా మగ్గాయి. అండ్ ఆనియన్ అలాగే బీరకాయ ముక్కలు కూడా బాగా మగ్గాయి. ఇంకొక 2 minutes అట్లా ఉంచేసిన తర్వాత తీసి అందులో మనం తెలగపిండి యాడ్ చేసుకోవాలి. ఈ తెలగపిండి మనం వేసేటప్పుడు కూడాను ఒకేసారి వేస్తే మనకి అట్లా ఉండకట్టినట్టుగా అయిపోతుంది, లమ్స్ కింద ఫామ్ అయిపోతుంది.
సో మనం అట్లా కాకుండా ఒకే చోట కాకుండా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా మనం ఆ ప్యాన్ అంతా ఆ వాటర్ ఎక్కడైతే మనకి అవుతుందో అదంతా వేస్తే కనుక ఒకే చోట ఉండి లమ్స్ కింద ఫామ్ అవ్వకుండా మనకి లుక్ అనేది బాగా వస్తుంది. అండ్ మనకి దాని స్పైసెస్ అన్నీ కూడా దాన్ని బాగా పట్టుకుంటాయి. నేను ఇందులో చూపించినట్టుగానే మీరు కూడా అట్లాగా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా వేసుకోవాలి. కానీ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ వెయ్యిగానే మాత్రం మనం వెంటనే కలపకూడదు. వేసి ఒక మినిమం ఒక 3 minutes అయినా సరే మూత పెట్టి మగ్గించిన తర్వాత మాత్రమే కలపాలి. నేను ఇక్కడ అట్లాగే కలుపుతున్నాను. అంటే మనకి వీడియో ఎడిట్ చేసినప్పుడు కొంచెం వెంటనే కలిపినట్టుగా వచ్చింది, కానీ నేనైతే వెంటనే కలపలేదు. వేసేసి ఒక 2 minutes వరకు మనం అట్లా అట్టే పెట్టేయాలి, దాన్ని మగ్గించాలి. అది మగ్గిన తర్వాత ఒక 3 minutes తర్వాత మూత తీసి కలుపుకోవాలి బాగా. మనకి ఇక్కడ మీకు ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ అవుతాయి అనిపించుకుంటే మీరు ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత అనేసరికి కొంచెం డ్రై అయ్యేసరికి మనకి అది పట్టుకోదు. మనకి ఇక్కడ కొంచెం మనకి వాటరీగా ఉంటుంది, కొంచెం తేమ ఉంటుంది కర్రీకి. సో మీకు ఏదైనా కారం కానీ ఉప్పు కానీ ఏమన్నా మీకు తక్కువగా అనిపిస్తే మాత్రం ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసేసుకొని ఇంకా కాసేపు మనకి ఆ కర్రీలో వాటర్ అన్నది ఏమీ లేకుండా చాలా మటుకు తేమ ఇంకిపోయేంత వరకు కూడా కలుపుకొని ఇంకొక 2-3 minutes వరకు దాన్ని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవడమే. ఇలా ఒక 2-3 minutes వరకు మనకి మగ్గిన తర్వాత ఒకసారి తీసి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ మనకి ఎప్పుడు బాగా మగ్గిందని తెలుస్తుందంటే మనకి కొంచెం లైట్గా కింద మనకి అడుగంటుతున్నట్టుగా అనిపిస్తుంది. సో మరీ అంత వరకు పెట్టించొద్దు. మరీ అడుగంటితే కూడా మనకి మాడు స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి మనకి ఎగిరిపోయేంత వరకు తేమ ఎగిరిపోయేంత వరకు ఉంచేసిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి తాలింపుకి ఒక వేరే కడాయి పెట్టుకున్నాను. ఇందులో మనం యూస్ చేసే ఆయిల్ వచ్చేసి మనకి మీకు తెలుసు పప్పు నూనె ఐడియా ఉంది కదండి, అదే నువ్వుల నూనె అంటాం కదా, అది మనం ఆ గానుగ నూనె అన్నది యూస్ చేయడం వల్ల ఏంటంటే ఈ కర్రీ ఇంకా ఫ్లేవర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇది నేను ఇప్పుడు గానుగ నూనె యూస్ చేశాను. అందులో మనం కొద్దిగా వెల్లుల్లిపాయలు క్రష్ చేసి వేసాను. మనకి వెల్లుల్లి అన్నది బాగా వేగాలండి. అది కనుక వేగకపోతే కనుక అంత టేస్ట్ బాగోదు. వెల్లుల్లి అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగితేనే మనకి అది దాని ఫ్లేవర్ కూడా ఆయిల్కి బాగా పట్టుకుంటుంది, కర్రీ అంతా కూడా బాగుంటుంది. సో వెల్లుల్లి కూడా బాగా వేగేంత వరకు ఉంచుకోవాలి. అండ్ తర్వాత కామన్గా మనం వేసే తాలింపుకి వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాల్సిందే, మీకు తెలిసిందేగా. ఆవాలు అండ్ యాజ్ వెల్ ఇదిగో ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర అండ్ ఇది వచ్చేసి మినప్పప్పు. మినపప్పు కూడా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. అండ్ ఇందులో నేను ఎండ్రాయిల్ యూస్ చేస్తున్నా అన్నాను కదా, ఈ ఎండ్రాయిల్ వచ్చేసి మనం ఆల్రెడీ హెడ్ అండ్ టైల్ అనేది తీసేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఉంటాయి. ఇవి మనం డైరెక్ట్గా వాష్ చేసి వేసుకోవడం కన్నా వాష్ చేసేటప్పుడే మనం వచ్చేసి కొంచెం హాట్ వాటర్తో వాష్ చేసుకుంటే కనుక దాంట్లో ఉన్న మట్టి కానీ ఏమైనా ఉంటే కనుక పోతాయి. నేను వేడి నీళ్ళతో వాష్ చేస్తున్నట్లని. ఈ హాట్ వాటర్తో వాష్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏమైనా మట్టి లాంటిది ఏమన్నా ఉండకుండా ఉంటుంది అనమాట, మనకి బాగా క్లీన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను రెడ్ చిల్లీ వేసాను ఇందులో తాలింపులోకి. అండ్ దాని తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీద పడుకుంటాను, లిడ్ అనేది అడ్డుపెట్టాను. అండ్ ఇవి బాగా వేగిన తర్వాత చెప్పాను కదా, నేను ముందే వాష్ చేసి పెట్టుకున్నాను హాట్ వాటర్తో క్లీన్ చేసుకొని. అండ్ 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసిన ఎండురాయిలు ఉన్నవి ఈ తాలింపులో యాడ్ చేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, ఈ ఎండురాయిలు అన్నది మనం తెరగపిండితో పాటు కుక్ చేసుకోవచ్చు కదా అని. చాలామంది నాకు తెలిసి అట్లా వేస్తారు. అండ్ నేను ఇందులో ఎందుకు వేసానంటే తెలగపిండిలో కుక్ చేసిన ఎండురాయి కన్నా ఇట్లా ఆయిల్లో ఫ్రై అయ్యి ఈ తాలింపు ఈ గార్లిక్ తోటి వీటితో వేగిన ఎండ్రాయి అన్నది టేస్ట్ వేరే ఉంటుంది. అండ్ మనకి అట్లా మరీ మెత్తబడిపోయినట్టుగా కాకుండా కొంచెం క్రంచీగా ఉంటుంది అనమాట, కర్రీలో తింటున్నప్పుడు క్రంచీగా తగులుతుంది. మాకు అలా ఇష్టం. సో నేను ఇట్లా తాలింపుకి వేయడానికి ప్రిఫర్ చేస్తాను. అంటే మీకు అట్లా నచ్చితే క్రంచీగా నచ్చదు అనుకుంటే మీరు దాంతోనే బీరకాయలతో పాటు దాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి, ఎందుకంటే గానుగ నూనెలో వేగిన తర్వాత ఎండ్రాయి యొక్క టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా మనకు ఇప్పుడు వచ్చేసి తాలింపు అంతా బాగా వేగింది. తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ తెలగపిండి మిశ్రమం ఉంది కదా, అది ఈ తాలింపులో వేసుకొని టాస్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెంటనే తాలింపులో వేసేసి కలిపేసి వెంటనే ఆఫ్ చేయకుండా తాలింపులో వేసి కలిపి ఒక 2-3 minutes అనేది గ్యాస్ అనేది ఆఫ్ చేయకుండా పెడితే బెటర్.
ఎందుకంటే ఆ తాలింపు ఫ్లేవర్ కూడా మొత్తం ఈ కర్రీ అంతా పట్టుకోవాలి, దీని ఫ్లేవర్ దానికి, దాని ఫ్లేవర్ దీనికి పట్టుకుంటుంది అనమాట. సో వేసేసిన వెంటనే పెట్టకుండా తాలింపు బాగా కలిసేలా కలిపేసుకొని దానికి లిడ్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అన్నది ఉంచుకోండి గ్యాస్ మీద, తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇదిగో నేను ఇప్పటికైతే ఈ వీడియోలో వచ్చేసి తాలింపులో వేసాను అండ్ బాగా మిక్స్ చేసుకొని అండ్ దాన్ని ఫ్లేవర్స్ బాగా పట్టుకొని ఉంటుందని అది లిడ్ పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఉంచాను. మరీ ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక 2-3 మినిట్స్ సరిపోతాయి మనకు, అట్లా ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి ముందు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి అట్లాగా అన్నీ కలిపేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మీరు సర్వ్ చేసుకోవడమే. నాకు తెలిసి కర్రీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ చాలామంది ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు. అండ్ ఇది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా ఇది. మనకి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది, దట్టు మనం యూజ్ చేసిన ఆయిల్ తక్కువే, అది కూడా మనకి గానుగ నూనె కాబట్టి అది కూడా మంచిదే. డైట్ చేసే వాళ్ళు కూడా నాకు తెలిసి నిరభ్యంతరంగా దీన్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ హియర్ ఇట్ ఈజ్ మన తెలగపిండి బీరకాయ ఎండ్రాయిల కర్రీ వేడివేడిగా సర్వ్ చేసి తినేయడమే.